నమస్తే. మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి ప్రతిపక్షానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ పోలీసుల పైన విరుచుకుపడే తీరు కావచ్చు, జీవన్ రెడ్డి మాట్లాడే తీరు కావచ్చు, చాలా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరించదలుచుకున్నాం. సార్ నమస్తే. సార్ చూసిండొచ్చు మీరు జీవన్ రెడ్డి మాట్లాడిన తీరు కావచ్చు, ఏదైతే సజ్జనార్ కావచ్చు పోలీసుల మీద లాగులో వదులుతా అని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. ముఖ్యంగా సజ్జనార్ నా ఎంటుక కూడా బీకలేదు అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఎట్లా చూస్తున్నారు? కావ్య గారు, బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నైతిక విలువలను కోల్పోయిన అత్యంత దుర్మార్గమైన కామెంట్ చేశారు. చట్టబద్ధంగా శిక్ష తప్పదు, నైతికంగా వాళ్ళ పతనం తప్పదు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే 1951లో ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏర్పడింది. దానికి అనుగుణంగానే కోడ్ అండ్ కండక్ట్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు నిర్దేశించడం జరిగింది. ఆ నిర్దేశించిన కోడ్ అండ్ కండక్ట్లో క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైతే కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేస్తారో, ఎవరైతే తమ అధికారాన్ని ప్రజల మధ్య విభేదాలకు వైరుధ్యాలకు ఆలంబనగా వాడతారో వాళ్ళని సస్పెండ్ చేసే హక్కును పూర్తిగా స్పీకర్కి ఇచ్చింది. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేసే క్రమంలో యూపీఎస్సీకి ప్రాతినిధ్యం వహించే అధికారులను కులం పేరుతోటి మతం పేరుతోటి తన కింది అధికారులను వాడి మాట ఎట్లా వింటామని చెప్పేసి కులాన్ని మతాన్ని వాడుకునే ప్రయత్నం చేసి ఏ కోడ్ అండ్ కండక్ట్ అయితే బేసికల్గా భారత రాజకీయాల్లో నిర్వచించబడిందో దానికి భిన్నంగా ప్రవర్తించాడు. ఇప్పుడు స్పీకర్ గారి ముందున్న ఒకటే ఒక ఆప్షను అతను సస్పెండ్ చేయడమే. కాబట్టి మేము త్వరలోనే స్పీకర్ గారిని కలవబోతున్నాం. ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో రోజులు లెక్క పెట్టుకుండాల్సిందే. పాడి కౌశిక్ రెడ్డి సస్పెండ్ కావాల్సిందే. ఇక జీవన్ రెడ్డి అనే అతనికి విలువలు లేవు, భాషా జ్ఞానం లేదు, ఏ సందర్భంలో ఏం మాట్లాడో తెలియదు. ఇదే సజ్జనార్ గారు గతంలో బీఆర్ఎస్ హయాంలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తించాడు. మరి అప్పుడు కౌశిక్ రెడ్డికి సజ్జనార్ గారి విలువలు ఎక్కడ కనిపించలేదా? సజ్జనార్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి. ఎప్పుడైనా కూడా లెజిస్లేటివ్ అనేది హైయెస్ట్ అథారిటీగా ఉంటుంది, అంటే శాసనాలు చేస్తే శాసనసభ క్యాబినెట్ నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అమలుపరుస్తూ ఉంటారు. కానీ సజ్జనార్ యొక్క వ్యక్తిగత ప్రయోజనం కానీ వ్యక్తిగత ప్రమేయం కానీ ఉండదు. ప్రభుత్వాలు చెప్పిన పనిని సందర్భాన్ని బట్టి వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. కానీ సజ్జనార్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అంటే బహుశా జీవన్ రెడ్డికి ఎక్కడనో లోపల లాగులు తెలిసిన పరిస్థితి కనబడతా ఉన్నది. జీవన్ రెడ్డి అనేవాడు పూర్తిగా భయపడిపోయి ఆ భయాన్ని కప్పించుకునే వరకే సజ్జనార్ మీద కామెంట్ చేసిండు. తక్షణమే మేము పోలీస్ డిపార్ట్మెంట్ని మేము చెప్తున్నాం, జీవన్ రెడ్డిని వెంటనే తక్షణం అరెస్ట్ చేయాలి. ఎందుకోసమంటే పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క నైతిక స్థైర్యం కనుక చెడితే సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఇదే జీవన్ రెడ్డి మొన్నటి దాకా గన్మెన్లను పెట్టుకొని తిరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క అవసరాన్ని గుర్తించినట్టు కనబడలేదా మనకు? ఇదే జీవన్ రెడ్డి ఆర్మూర్ వీధుల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు తిరుగుబాటు చేస్తే అదే పోలీస్ వ్యవస్థను పెట్టుకొని రక్షణ పొందిన విషయాన్ని జీవన్ రెడ్డి మర్చిపోతే ఎట్లా? మిస్టర్ జీవన్ రెడ్డి, మనకు చెవులు 2 ఉన్నాయి, జాగ్రత్తగా వినవని. మనకి ముక్కు నాసిక రంధ్రాలు 2 ఉన్నాయి, జాగ్రత్తగా వాసన చూడవని. కళ్ళు 2 ఉన్నాయి, జాగ్రత్తగా మనకి దృశ్యాన్ని చూడవని. నోరు ఒక్కటే ఉంది, అత్యంత జాగ్రత్తగా వాడవని. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఏమి రాజ్యాంగం పట్ల, ప్రభుత్వ వ్యవస్థ పట్ల, అధికారుల యొక్క బాధ్యతల పట్ల నీకేం అవగాహన లేదా? అవగాహన పెంచుకోవా? చదువుకో అసలు ఫస్ట్. రోజు కనీసం గంట సేపు చదువుకునే ప్రయత్నం చేయ వీటి మీద. అలా చదువుకోవడం సాదాగా నువ్వు చిన్నప్పుడు బడి ఎగ్గొట్టి అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, ప్రార్థనలో మనం చెప్తుంటాం, వందే మాత్రం చదివిన తర్వాత ప్రార్థనలు ఏమంటాం, మనం చట్టాన్ని గౌరవిస్తాం, ప్రజలందరినీ అన్నదమ్ముల్లాగా ప్రేమిస్తూ ఉంటాం. ఈరోజు దేశాలను ప్రేమిస్తూ అధికారులను భయపెట్టిస్తూ ఈరోజు దాదాగిరి చెలాయించాలనుకుంటున్నాడు. నీ దాదాగిరి గుండాగిరికి ఆల్రెడీ ఫుల్ స్టాప్ అయిపోయింది. నీకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రజలు ఘోరంగా ఓడగొట్టింది కదా. ఇప్పుడు కూడా సిగ్గు తెచ్చుకోకుండా ఏం మాట్లాడతావా జీవన్ రెడ్డి? కౌశిక్ రెడ్డి అనే ఎమ్మెల్యేగా అనే పదాన్ని ఉపయోగించడానికే మాకు సిగ్గు అనిపిస్తుంది. హుజరాబాద్ చెప్తున్నారు. అతనికైతే కనీసం రాజ్యాంగం అంటే తెలియదు. రాజ్యాంగాన్ని ముట్టుకుండా రాజ్యాంగం చదివి ఉంటాం, మనం ఏం అర్థమైతే లేదు. చిన్నప్పుడు మన స్కూళ్ళల్లో రాజ్యాంగ విలువలు చదువుతుంటాం, మనం అందరం కలిసి ఉండాలంటూ ఉంటాం. మనం హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆపస్ మే భాయి అంటుంటాం. మనం ఏమాత్రం విలువలు లేకుండా ఒక పోలీస్ ఆఫీసర్ని మతం పేరు మీద తులనాడమే కాకుండా హిందీ వాళ్ళను ప్రోగా చేసి పలానా మతానికి సంబంధించిన ఆఫీసర్ చెప్తే మీరింటారా, మీరు ఈ మతానికి సంబంధించిన వాళ్ళు కదా, ఆ మతం ఆఫీసర్లు చెప్పేసి అధికారుల మతాల పేరు మీద విభజించే ప్రయత్నం చేసిన కౌశిక్ రెడ్డిని క్షమాపణ కూడా చెప్పింది కదా మరి. అది క్షమాపణేనా? నేను ఒకటే చెప్తున్నాను,
బీఆర్ఎస్ నాయకుడైన కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి ఏమైనా ప్రజాస్వామ్యం పట్ల విలువలు ఉంటే, రాజ్యాంగం పట్ల నమ్మకం ఉంటే కౌశిక్ రెడ్డి తక్షణమే పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి, సస్పెండ్ చేసి పడేయాలి. ఒకవేళ కౌశిక్ రెడ్డిని కనుక బీఆర్ఎస్ నేతలు సస్పెండ్ చేయకుండా మేము ఏమనుకుంటాం అంటే అతని మాటల్ని బీఆర్ఎస్ నేతలు అంగీకరించాడు కానీ మేము చూస్తున్నాం. కాబట్టి రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలారా గమనించండి, ఇట్లాంటి కమ్యూనల్ ఫోర్సెస్ని, ఇట్లాంటి మతోన్మాదుల్ని, ఇట్లాంటి చిచ్చు పెట్టే వాళ్ళను, ఇట్లా అన్నదమ్ముల్లాగా బతికే ప్రజలను విడదీసే వాళ్ళను, ఇట్లా ఉద్రేకాలు పెంపొందించే వాళ్ళను, రాజ్యాంగాన్ని పట్టించుకునే వాళ్ళను, ఆ పార్టీని మొత్తం భూస్థాపితం చేయాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా ఇప్పటికైనా కూడా సమయం మించిపోలేదు. కౌశిక్ రెడ్డిని వెంటనే బీఆర్ఎస్ సస్పెండ్ చేసి కౌశిక్ రెడ్డి వైపున బీఆర్ఎస్ అగ్రనాయకులంతా క్షమాపణ చెప్తే తప్ప వాళ్ళని ప్రజలు క్షమించే అవకాశం ఉండదు. కాబట్టి బీఆర్ఎస్కి ఏమాత్రం సామరస్యం పట్ల విలువలున్నా, మైనారిటీల పట్ల ప్రేమ ఉన్నా, రాజ్యాంగం పట్ల అభిమానం ఉన్నా, అధికారుల పట్ల ఒక కమిట్మెంట్ ఉన్నా కూడా వెంటనే కౌశిక్ రెడ్డి సస్పెండ్ చేయాలి. జీవన్ రెడ్డి ముక్కుకి మొత్తం మోదాడేయాలి. ఈ బరితెగించిన మాటలు, అర్థం లేని మాటల్ని, గుండాగిరి దాదాగిరి చేసి రాజకీయాలు జరుపుకునే కల్చర్ని వెంటనే అరికట్టాలని అగ్రనాయకత్వానికి వ్యక్తం చేస్తున్నాం. ఒకవేళ కనుక బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కనుక హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ విషయాలను ఖండించకుండా మౌనంగా ఉంటే అంగీకారంగా భావిస్తాం. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఆ పార్టీని మరిన్ని 100 కిలోమీటర్ల లోపు బొందబెట్టే ప్రయత్నం చేస్తాం. మరి ఇట్లా మాట్లాడడానికి కారణము పోలీసు వాళ్ళు పబ్లిక్ కి పని చేయకుండా కాంగ్రెస్ పార్టీకి పని చేస్తారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాం అంటారు. ఒక విషయం అమ్మా, కౌశిక్ రెడ్డి విషయాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. మనం హైకోర్టు ఆర్డర్ని అమలు పరిచే బాధ్యత ఎవరిది ఉంటుంది కదా, గ్రౌండ్లో పోలీస్ అధికారులకే ఉంటుంది కదా. చిన్న మేడారం జాతరలో హైకోర్టు ఆర్డర్ని పరిరక్షించే క్రమాన్ని అక్కడ మనకు కనిపించే ఎస్పీ కానీ, ఏసీపీ కానీ, సిఐ కానీ, మిగతా ర్యాంక్ అధికారులు తీసుకున్నారు. అంటే హైకోర్టు ఆర్డర్ని పోలీస్ అధికారులు విస్మరించి నీ ఆర్డర్, నీ రాజ్యాంగాన్ని అమలుపరచాలా? రాజ్యాంగంకి సంబంధించిన అధికారులు వాళ్ళు. అసలు రాజ్యాంగం మీద అవగాహన లేని ఒట్టి దద్దమ్మవు నువ్వు. కౌశిక్ రెడ్డి అనేవాడికి అసలు నిజంగా రాజ్యాంగం మీద అవగాహన ఉందా? రాజ్యాంగంలో ఎన్ని ప్రొవిజన్స్ ఉన్నాయో చెప్పండి. అసలు రాజ్యాంగ అధికారం అంటే చెప్పండి. భారత రాజ్యాంగంలో ఎన్ని రకాల అధికార వికేంద్రీకరణ కేంద్రాలని ఒకసారి చెప్పానండి. పోలీస్ అధికారులు ఎప్పుడైనా కూడా కోర్టులు చెప్పిన విషయాన్ని, లెజిస్లేటివ్ చెప్పిన విషయాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ మాత్రం కనీస పరిజ్ఞానం లేని ఈ చదువురాని దద్దమ్మ, రాజ్యాంగంలో అవగాహన లేనైనా, చిన్నప్పుడు ఎప్పుడు బడికి పోయి కనీసం ప్రతిజ్ఞలో పాల్గొన్న ఈయన ఈరోజు అపహాస్యంగా మాట్లాడడాన్ని ఖచ్చితంగా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి నేనేమంటున్నాను, ప్రజాప్రతినిధి చట్టం, కోడ్ అండ్ కండక్ట్ ఆఫ్ ఎమ్మెల్యే కింద అతను సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కి ఉంటుంది. వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా స్పీకర్ గారిని మేము కోరుతున్నాం. సో రాజ్యాంగం విషయానికి వస్తే అయితే పార్టీ ఫిరాయింపులకి సంబంధించి కూడా ఇట్లా చేస్తే రాజ్యాంగంలో కూడా దానికి సంబంధించింది ఉంది. మరి దీన్ని ఎందుకు వీళ్ళు చూస్తలేరు అంటారు. రెండు వేరు విషయాలు, చాలా క్లియర్ చెప్తున్నాను. బట్టదలకి బొడగొండకు ముడిపెట్టే ప్రయత్నం చేయకండి. రెండు వేరు విషయాలు. దానికి సంబంధించిన ప్రక్రియ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం స్పీకర్ గారు కొనసాగిస్తామని విచారణలో ఉన్న విషయం మీద నేను మాట్లాడడం సరైనది కాదు. కానీ ఇతడు మొత్తం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే ఛాలెంజ్ చేసిండు కదా. ఈ దేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఆపస్పై బాయిగా నివసించే ప్రజల్ని అపహాస్యం చేసిండు కదా. ఒక ఐపీఎస్ అధికారికి కులాన్ని, మతాన్ని అడ్డగట్టే ప్రయత్నం చేసిండు కదా. ఐపీఎస్ అధికారి కింద పనిచేసే అధికారులను ఐపీఎస్ అధికారి పలానా మతం వాడు కాబట్టి అతని మాటల్ని మీరెందుకు పట్టించుకుంటారు, ఉల్లంఘించమని చెప్పేసి ప్రేరేపించాడు కదా. కాబట్టి ఇవన్నీ పూర్తిగా అనైతికమైన విషయాలు కదా. ఇట్లాంటి అనైతికమైన పర్సన్స్ని, చిల్లర మాటలు మాట్లాడేవాడిని, ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడేవాడిని, కేవలం పబ్లిసిటీ స్టంట్ చేసి అల్చల్ చేసి మీడియా ముందు లీడర్గా ఎదగాలనుకునేవాడిని హుజరాబాద్ ప్రజలు క్షమించారు. హుజరాబాద్లో ఎలక్షన్ ఏదైనా కూడా భవిష్యత్తులో గెలిచేది కాంగ్రెస్ పార్టీని. రేపు మున్సిపల్ ఎలక్షన్లో రిజల్ట్ కూడా రాబోతూ ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే, ఇట్లాంటి వాటిని ఉపేక్షించడం అంటే నువ్వు అనైతిక విలువల్ని ప్రోత్సహించడమే. గుండాగిరిని, దాదాగిరిని, రాజ్యాంగ వ్యతిరేక శక్తుల్ని నువ్వు ఎంకరేజ్ చేయడమే. కాబట్టి ఏం మాత్రం ఈ విలువల పట్ల కమిట్మెంట్ ఉన్నా కూడా కేసీఆర్ గారు వెంటనే ఇతన్ని పరిస్థితి సస్పెండ్ చేయాలనేది ప్రధాన డిమాండ్గా మేము ప్రజల్లోకి పోతున్నాం. ఒకవేళ కనుక బీఆర్ఎస్ సస్పెండ్ చేయకుంటే గర్గర్, గల్లీ గాం తిరిగి రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో, ఏ పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఘోరంగా ఓడిపోయిందో, రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో అంతకన్నా ఘోరంగా ఓడగొట్టే ప్రయత్నాన్ని ప్రజలు చేస్తారు.
ముఖ్యంగా ఏదైతే రాజ్యాంగం విషయానికి వస్తే రేవంత్ రెడ్డికి రాజ్యాంగ విలువలు తెలియదు, పబ్లిక్ ని పట్టించుకోడు కూడా అంటున్నారు. ఆయన రాజీనామా చేస్తే మంచిది, పక్కకు తప్పుకుంటే మంచిది అని కూడా అంటారు. కాదమ్మా, స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడే క్వశ్చన్ నన్ను ఎందుకు అడుగుతావమ్మా? ఇక్కడ స్థాయి ఉన్నోడు మాట్లాడితే నేను అంగీకరిస్తానట్టు. రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎన్నుకున్న పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా ముఖ్యమంత్రిగా రాజ్యాంగం ప్రకారం పోతున్నాడు ఆయన. మీరు ఆ విషయాన్ని ఈ కౌశిక్ రెడ్డి అనే ఏమాత్రం విలువ లేనోడు, జీవన్ రెడ్డి అనే కనీసం సభ్యత సంస్కారము ఇంగిత జ్ఞానం లేనోడు మాట్లాడితే, అట్లాంటి కామెంట్స్ రేవంత్ రెడ్డి గారి నన్ను ప్రశ్నలు అడిగితే నేను చెప్పడానికి కూడా విముఖంగా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాజ్యాంగ విలువలతో ఉంటుంది. మీరు బీఆర్ఎస్ను అడగండి, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు పార్టీలో కొనసాగిస్తుండండి. సిగ్గు, శరం, లజ్జ, ఇజ్జత్ ఏమాత్రం బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అనుకున్నా కూడా పార్టీ సస్పెండ్ చేయాలి. ఆ డిమాండ్స్ కూడా మేము. సో బడ్జెట్ విషయానికి వస్తే దళితులకు అన్యాయం జరిగిందని కూడా అంటున్నారు సార్. మరి ఎట్లా చూస్తారు? బడ్జెట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థలో ఉండే రాష్ట్రాలన్నింటినీ నిరాశ కలిగించింది. 50% పన్నుల్లో వాటా రాష్ట్రాలు రావాల్సిన దాన్ని 41% ప్రకటించి 33% పరిమితం చేసింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అత్యంత పేద ప్రజలకు వ్యతిరేకమైన బడ్జెట్, రైతుల వ్యతిరేక బడ్జెట్, కూలీల వ్యతిరేక బడ్జెట్, ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్, మధ్యతరగతి వ్యతిరేక బడ్జెట్, మొత్తం ఫెడరల్ వ్యవస్థ వ్యతిరేకమైన బడ్జెట్. అది అంబానీ, అదానీ, బీచ్ మే ప్రధాని మాత్రమే ఇష్టపడే బడ్జెట్. కాబట్టి బడ్జెట్ అనేది పూర్తిగా నిరాశను కలిగించింది. ఆ బడ్జెట్లో కొత్తదనం ఏం లేదు, చెనకులు లేవు, బెనుకులు లేవు. ఆ బడ్జెట్ పూర్తిగా కూడా ధనవంతులకు, అదానీ, అంబానీలకు ఉపయోగపడే కోణంలో మాత్రమే ఆ బడ్జెట్ ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము వ్యక్తం చేస్తున్నాం. అట్లాగే ప్రధానంగా తెలంగాణకి 8 ఎంపీలు, అంటే దాదాపుగా మన దగ్గర 17 మంది ఎంపీలు ఉంటే 8 ఎంపీలను ప్రజలు గౌరవంగా బీజేపీ నుంచి గెలిపించారు. ఒక చిన్న ప్రాజెక్టు 1% నిధులు కేటాయించకుండా మొత్తం తెలంగాణ ప్రజల తీర్పును అవమానం చేసిళ్ళు, అపహాస్యం చేసిళ్ళు. తెలంగాణ ప్రజల తీర్పును వాళ్ళు ఓవరాల్గా నిర్లక్ష్యం చేసిళ్ళు. అంటే మనకు క్లియర్గా అర్థమవుతుందంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సౌత్ ఇండియా ప్రయోజనాలను పట్టించుకోదు. ప్రధానంగా తెలంగాణ ప్రజలకు నిత్య అన్యాయం చేస్తుంది. ప్రజలు నిజంగా బీజేపీని ఆదరించి నిజంగా ఎంపీలను ఎక్కువ గెలిపిస్తే కేంద్రం నుంచి అభివృద్ధి వస్తాయని అనుకున్నారు. కానీ ఆచరణలో అట్లా ఏమీ కనిపించలేదు. ఒకటి క్లియర్గా కనపడుతుందంటే బీజేపీ ఎప్పుడు పేద ప్రజల ప్రయోజనాలను పట్టించుకోదు. మధ్యతరగతి అంటే లెక్క ఉండదు, సౌత్ ఇండియా అంటే అసలుకే లెక్క ఉండదు, రాష్ట్రాలంటే అసలు లక్ష్య పెట్టదు. మొత్తం సమాఖ్య స్ఫూర్తికి, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమైన బడ్జెట్గా ఈ బడ్జెట్ చూడాలి. ఈ బడ్జెట్ మనకు ఏమిచ్చిందంటే పెద్ద గాడిద గుడ్డిచ్చింది. ఇది ఈ బడ్జెట్లో ఉన్న నిజం. థ్యాంక్ యూ సార్. రైట్, చూసారు కదా. ఏదేమైనా కూడా కౌశిక్ రెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, వీళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ గారు కోరుతున్న పరిస్థితి.